ప్రేక్షకులు నమస్కారాలు. తీర్థయాత్రలో భాగంగా మనం ఈరోజు బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర గురించి తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి జాతర అంటేనే చుట్టూ ఒక 40 ఊళ్లకు చాలా ప్రసిద్ధిగా ఉంటుంది. అందరూ తహతహలాడుతూ చూస్తుంటారు ఈ జాతర కోసం. దీనిని బెజ్జంకి కుంభమేళాగా కూడా పిలుచుకుంటారు. ఈ నరసింహస్వామికి పెద్ద గొప్ప చరిత్ర ఉంది. అంతేకాకుండా ఇక్కడ చుట్టూ సుందరమైన ప్రదేశం, ఏకశిలా రాతి పైన దేవుడు వెలయడం ఒక గొప్ప అంశంగా పరిణమిస్తుంటారు. లక్ష్మీ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలగ్ని భుజంగరో క్లేశౌయయాయ హరవే గురవే నమోస్తుతే అంటూ ప్రతి వారు ఈ శ్లోకాన్ని పఠిస్తూనే ఉంటారు. ఈ శ్లోకాన్ని పఠిస్తే ఒక మహిమతో మనకు ఉన్న సర్వ రోగాలు కానీ అరిష్టాలు కానీ పోతాయని ఇక్కడ ప్రతీతిగా ఉంది. అసలు ఈ ఆలయ క్షేత్రానికి వస్తే ఇది చోళులు నిర్మించిందంటూ లేదు, కాకతీయులు నిర్మించిందంటూ వివాదం ఉన్నప్పటికీ ఇది ముమ్మాటిగా కాకతీయుల కాలంలోనే నిర్మించబడ్డది అన్నట్టుగా తార్కాణాలు ఉన్నాయి. గుడిలో ఉన్న 4 స్తంభాలను చూస్తే రామప్పను పోలిన విధంగా ఉంటాయి. రామప్పలో ఉన్న స్తంభాలు ఎలాగా ఉన్నాయో ఇక్కడి స్తంభాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఈ లోపట గుహలో నరసింహస్వామి వెలిశాడు. ఈ ఆలయానికి యాదగిరి గుట్టలోని ఆలయానికి సామీప్యత ఉంది. యాదగిరి గుట్టలో ఎలా గుహలోపట నారసింహుడు వెలిసి ఉన్నాడో అలాగే ఇక్కడ కూడా గుహలోపల నరసింహుడు వెలిసి ఉన్నాడు. యాదగిరి గుట్టలో పాత యాదగిరి అన్నట్టుగా ఒకటి కింద ఉంటుంది. అలాగే ఇక్కడ కొండ నుంచి చూస్తే మనకు చీలాపురం గుట్టలు కనబడతాయి. మొదటగా ఈ స్వామివారు ఆ చీలాపురం గుట్టల్లో వెలిసినట్లుగా కూడా ప్రతీతి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జాతర ఇది దేవుడి మహిమ చాలా గొప్పగా ఉంటుంది. మెట్లు ఎక్కి మనం వస్తుంటే పైకి వస్తుంటే లోలోరకు వస్తుంటే తెల్లగా మెరిసిపోయే గోడలు కనబడుతుంటాయి. దాని తర్వాత ధ్వజస్తంభం నుంచి లోపలికి ఆలయానికి ప్రవేశిస్తాం. ఆలయానికి ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు మనకు నరసింహస్వామి విగ్రహం కనబడుతుంది. ఇది ప్రతిష్ఠ చేసిన విగ్రహం. దాని వెనక గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారు ఉంటారు. ఇక్కడ ఇదొక్కటే కారణం, ఇదొక్కటే గుడి కాకుండా ఇంకా పైకి వచ్చి కొద్ది కుడివైపుకి వెళితే అక్కడ ఆండాళ్ స్తంభం అని ఉంటుంది. అయితే ఇది విజయ స్తూపం అని కూడా ప్రతీతిగా ఉంది. కానీ దాన్ని భక్తులందరూ ఆండాళ్ స్తూపంగా కొలుస్తూ దానికి చీర తొడుగుతూ చీర కట్టుతూ ఓడి బియ్యం పోస్తారు. అయితే ఆండాళ్ స్తంభం దగ్గర కూడా ఒక 40 రోజుల పాటు దీక్ష చేస్తే కోరిన కోరికలు తీరుతాయని కూడా ప్రతీతిగా ఉంది. దాని పక్కకే చూస్తే పూర్వీకులు దాన్ని నక్కల గుట్ట అని అంటారు. దాన్ని శివాలయం కూడా ప్రతీతిగా ఉంది. అటు నుంచి కిందికి కొద్దిగా వస్తే భైరవుని కొండ ఉంటుంది. భైరవుని ఒక గుండుపై భైరవుడు ఉంటాడు. అయితే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు భైరవుడు అని ప్రతీతి. దాని కిందిగా భైరవుని కొండ నుంచి గుండు నుంచి కిందికి దిగితే పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలో ఎప్పటికీ నీళ్లుంటాయి. ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వ రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇక్కడ జరిగే నృసింహస్వామి వివాహం కళ్యాణం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. కళ్యాణ పండుగ నుంచి కళ్యాణ మహోత్సవం నుంచి దాని తర్వాత శకటోత్సవం, దాని తర్వాత రథోత్సవం జరుగుతుంటుంది. పూర్ణమి రోజు బండ్లు తిరుగుతుంటాయి. అయితే ఇక్కడ బండ్లు ఎందుకు తిరుగుతాయి అంటే మనదంతా వ్యావసాయిక దేశం కదా. ఆ వ్యవసాయ దేశంలో ఉన్నాం కాబట్టి దేవునికి ఏదో ముడుపులు చెల్లించుకోవాలనుకుంటూ గుడి చుట్టూ బండ్లు తిప్పడం అనేది ఆనవాయితీగా ఉంది. అయితే ఈ గుడి చుట్టూ ఇప్పటికీ బండ్లు తిరుగుతుంటాయి. మేకల బండ్లు తిరగడం పెద్ద అందరినీ చూపులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ మేకల బండ్లు చూడ ముచ్చటగా ఉంటాయి. ఇక వాహనాలు ఉన్న వాళ్ళైతే కార్లు, జీపులు, టెంపోలు, ఆటోలు ఉన్నవాళ్ళు కూడా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ మొక్కులు సమర్పించుకుంటారు. ఈ రథోత్సవం తర్వాత జరిగే శకటోత్సవం తర్వాత జరిగే రథోత్సవం ఒకటి ఉంటుంది. ఈ రథోత్సవానికి ప్రతి ఒక్కరు
మొక్కుకున్న వాళ్ళు దివిటీలు పట్టడము ఆనవాయితీ. ఆ దివిటీలు చూస్తుంటే ఆకాశం నుంచి నక్షత్రాలు దిగి వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఆకాశానికి నుంచి నక్షత్రాలు దిగి వచ్చాయా, పెద్ద పెద్ద గ్రహాలు మనం చుట్టూ ఉన్నాయా అంటే విద్యుత్ సౌకర్యం పెరిగిన తర్వాత ఆయా దుకాణాలు విద్యుత్ బల్బులతో వెలిగిపోతున్నప్పుడు మనకు చూపర్లను చాలా ఆకర్షిస్తుంది. ముమ్మాటికి ఇది ఒక 3 రోజులు జరిగే కుంభమేళానే. ఎక్కడి నుంచో గ్రామవాసులందరూ వస్తారు. అంతేకాకుండా గ్రామవాసులే కాదు, ముంబాయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం మనం చూసే ఉంటాం. అందరికీ ఇలవేల్పైన లక్ష్మీ నరసింహస్వామిని అందరూ దయతో ప్రార్థించుకోవడం ఇక్కడి భక్తులకు ఆనవాయితీగా ఉంది. సత్సత్ బ్రహ్మార్పణమస్తు. గోవిందా.